హాయ్ అండి. ఏం చేస్తున్నాను అనుకుంటున్నారండి? ఈరోజైతే నేను ఇంట్లో కొంచెం వంకాయ ఫ్రైని కొంచెం వెరైటీగా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అందులోకి ముందుగా శనగపిండి, పసుపు, ఉప్పు, కారం, పెరుగు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుని బజ్జీలకు పిండి ఎలా అయితే కలుపుతామో కొంచెం గట్టిగా అలా కలిపేసుకోవాలండి. తర్వాత వంకాయలు ఇలా పొడవుగా కట్ చేసేసి ఆ వంకాయలకి ఆ పిండి అంతా అప్లై చేసేయాలండి. వంకాయలు అయితే మా ఫామ్లో కాసినాయేనండి. అరిటాకులు కూడా మా ఫామ్లో అండి. ఇలా ఎందుకు కొత్తగా చెప్తున్నాను మా ఫామ్లో ఏంటంటే, ఏదో మనం పండించుకుంటున్నాం అంటే ఆనందం, థ్రిల్ వేరు కదండి. చిన్నప్పటి నుంచి ఆ మొక్కలు వేసినాయి ఎలా ఎదుగుతున్నాయో చూసుకుంటూ వాటికి కాయలు కాస్తే చాలా ఆనందంగా ఉంటుంది కదా. అదే అనమాట ఆనందమైనది. ఇప్పుడు ఆ వంకాయలని అయితే అలాగే అరిటాకులు పెట్టేసుకోవాలండి. ఒక్క పావు గంట సేపు చిన్న మంటమే పెట్టి అయితే వేపుకోవాలి. చాలా బాగున్నదండి టేస్ట్ అయితేనే. రైస్లో ఇలా కలుపు తినేయచ్చు, లేదా మనం సాంబార్ పెట్టుకోవచ్చండి. నేనైతే ఇవాళ సాంబార్ పెట్టి ఈ వంకాయ ఫ్రై చేశాను. తర్వాత అంటికాయ బజ్జీ కూడా వేసుకున్నామండి.